అందరికీ నమస్తే అండి. ఈ వక్ఫ్ సవరణల బిల్లులో మొన్న లోక్సభలో ఆమోదించారు, నిన్న రాజ్యసభలో ఆమోదించారు. దాన్ని రాష్ట్రపతి గారికి పంపించబోతున్నారు. అది చట్టంగా రాబోతోంది. సో ఈ బిల్లు విషయంలో దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు ఎవరి స్టాండ్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి నిబద్ధత, ఎవరి చిత్తశుద్ధిలో వాళ్ళు ఉన్నారు. అయితే కొన్ని పార్టీలు డబుల్ గేమ్ ఆడుతున్నట్టుగా ఇప్పుడు జాతీయ మీడియాలో కూడా చర్చ జరుగుతోంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వచ్చేసరికి జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ ప్యూర్లీ ఆ బిల్లుకు మద్దతు ప్రకటించాయి, అనుకూలంగా ఓట్లు కూడా వేశాయి లోక్సభలోను రాజ్యసభలోను. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి ఆ బిల్లుకి వాళ్ళు ఎవరికి ఓటు వేశారు అనేది పూర్తిగా ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే లోక్సభలో ఆ బిల్లుకి వ్యతిరేకంగానే ఓట్లు వేశారు. ఓవరాల్గా లోక్సభలో బిల్లుకి అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది ఓట్లు వేశారు. దాంతో ఈజీగా ఆ బిల్లు లోక్సభలో గట్టెక్కింది. కానీ రాజ్యసభకు వచ్చేసరికి ఎన్డీఏ కాస్త బలం తక్కువే, వాస్తవ బలం కంటే తక్కువే. సో రాజ్యసభలో ఏ విధంగా బిల్లు నెగ్గుతుంది అని అందరూ కూడా ఆసక్తిగా గమనించారు. సో దానిలో కూడా రాజ్యసభలో కూడా చాలా ఈజీగా గట్టెక్కింది ఆ బిల్లు. 128 మంది అనుకూలంగా ఓట్లు వేస్తే 95 మంది వ్యతిరేకంగా ఓట్లు వేశారండి. సో ఈ ఫిగర్ అంటే కొన్ని అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ అనుకూలంగా ఓట్లు వేసిన వాళ్ళు ఎవరు అనేది అందరికీ తెలుసు. బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న పార్టీలు ఈ జేడీయూ అండ్ తెలుగుదేశం పార్టీ, జనసేన, ఈ పార్టీలందరూ కూడా మిత్రపక్షంగా ఉన్నారు. శివసేన, షిందే వర్గం వీళ్ళందరూ. సో వీళ్ళందరూ కూడా అనుకూలంగా ఓట్లు వేశారు. దాంతో ఉంది. కానీ వ్యతిరేక పక్షాలు, వ్యతిరేకంగా ఓట్లు వేసిన వాళ్ళది కూడా ఒక సంఖ్య క్లారిటీగా ఉంది. ఇండియా కూటమి, ఓవరాల్గా ఇండియా కూటమి బలం 88. అలాగే బీఆర్ఎస్ 4 అండ్ అన్నా డిఎంకే 3. సో బీఆర్ఎస్ 4 ప్లస్ ఈ 3, అన్నా డిఎంకే 3 కలిపితే 7 ప్లస్ ఇండియా కూటమి 88, మొత్తం కలిపి 95. ఆ 95 మంది వ్యతిరేకంగా ఓట్లు వేశారు అనేది ఒక క్లారిటీ ఉంది. అయితే మొదటి నుంచి ఈ బిల్లుకు మేము వ్యతిరేకం అని బయటకు మీడియా ముందు ప్రకటిస్తున్న వైసీపీకి సంబంధించిన 7 రాజ్యసభ సభ్యులు వ్యతిరేకంగా ఓట్లు వేశారా, అనుకూలంగా ఓట్లు వేశారా అనేది సందేహమే. ఎందుకంటే వైసీపీ విప్ జారీ చేయాల, ఎవరికి కూడా విప్ జారీ చేయాల. సాధారణంగా విప్ జారీ చేస్తే అక్కడ ఎవరైతే ఆ సభలో ఆ పార్టీ తరఫున విప్ ఉంటారో అతనికి చెప్పి ఓటేయాలి. కానీ మీ ఆత్మ ప్రబోధానుసారం మీరు ఓటు వేసుకోండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఎంపీలకు స్వేచ్ఛనిచ్చింది. సో దాంతో వాళ్ళు ఎవరికి ఓటేశారనేది బయటకు తెలియదు. కానీ లెక్కల్లో మాత్రం దొరికిపోయారు. నేషనల్ మీడియాలో కూడా చాలా క్లియర్గా ఒక అంశాన్ని, టైమ్స్ ఆల్జేబ్రా ఒక అంశాన్ని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. వాళ్ళు ఏంటంటే బీజేడీ, బిజు జనతా దళ్, ఒడిశాకు సంబంధించి పార్టీ, అది నవీన్ పట్నాయక్ గారి పార్టీ, అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వీళ్ళిద్దరికీ కూడా రాజ్యసభలో వైసీపీకి 7 అండ్ బీజేడీకి 7, మొత్తం 14 మంది రాజ్యసభ సభ్యులు. ఈ 14 మందికి బీజేడీ కూడా విప్ జారీ చేయలేదు, వైసీపీ కూడా విప్ జారీ చేయలేదు. సో వీళ్ళు ఎవరికి ఓటు వేశారనేది అనుమానమే. సో వీళ్ళు పిల్లి మొగ్గలేసి ఎన్డీఏ కూటమికి మద్దతు పలికారేమో, బిల్లుకి అనుకూలంగా ఓట్లు వేశారేమో అని కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే ఆ సంఖ్యాబలం చూస్తే వాస్తవానికైతే వాళ్ళకి 115 ఓట్లే రావాలంట. బిల్లుకి అనుకూలంగా బీజేపీ వాళ్ళు వేసుకున్న లెక్కల ప్రకారం 115 ఓట్లు వస్తాయి అనుకూలంగా, వ్యతిరేకంగా ఒక 100-105 ఓట్లు వస్తాయి. అయినా సరే మనం ఎలాగైనా గట్టెక్కుతామని అని అనుకున్నారంట. కానీ ఈ బీజేడీ అండ్ వైసీపీ డబుల్ గేమ్ కారణంగా వీళ్ళు కూడా అనుకూలంగా ఓట్లు వేశారనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరోవైపు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనేమో వైసీపీ టీడీపీని అండ్ జనసేనని విమర్శిస్తున్నారు. నిన్న ముస్లిం మైనారిటీ నేతలు హఫీజ్ ఖాన్ గారు అండ్ అంజద్ బాషా గారు వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి తెలుగుదేశం పార్టీ మైనారిటీలకు అన్యాయం చేసింది, ముస్లింలు ఎవరు టీడీపీలో ఉండకూడదు, అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. రాష్ట్ర స్థాయిలో ఈ రాజకీయం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఏమో పక్కాగా మేము వ్యతిరేకంగా ఓటు వేసామని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. మిథున్ రెడ్డి గారు చెప్తున్నారు లోక్సభలో మేము వ్యతిరేకంగా ఓట్లు వేసాము అని. మరి రాజ్యసభలో వ్యతిరేకంగా ఓటు వేశారా లేదా? వేస్తే లెక్కల్లో దొరికిపోయారు కదా. అది ఇక్కడ అనుమానించాల్సిన అంశం. ఎందుకంటే బీజేపీ అంటే ఎంతో కొంత వైసీపీకి భయమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది నాయకుల మీద చాలా కేసులు ఉన్నాయి. పైగా గత 5 ఏళ్లలో వైసీపీకి బీజేపీకి ఒక అవినాభావ సంబంధం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అనేక లోపాలు, అవినీతి వ్యవహారాలు, చాలా వ్యవహారాల్లో బీజేపీ అతన్ని కాపాడుకుంటూ వస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గత 5 ఏళ్లలో జరిగిన అనేక స్కాముల్లో బీజేపీకి వాటాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. సో ఆ చీకటి స్నేహాన్ని కాదు అనుకొని వదులుకొని ఇన్ని కేసులు ఉండగా ఇంత భయంగా ఉంటూ
బీజేపీకి వ్యతిరేకంగా అంత కీలకమైన బిల్లులో ఓటు వేసే ధైర్యం వైసీపీకి ఉందంటారా? సో అందుకే నేషనల్ మీడియా రేకెత్తిస్తున్న అనుమానాలు దాదాపుగా నిజమైతే వైసీపీ ముస్లింల విషయంలో డబుల్ గేమ్ ఆడినట్టే. బయటకేమో ఒకటి చెప్పి లోపల మాత్రం అనుకూలంగా ఓటేసినట్టే. సో ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ.